హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. నా పేరు శంకర్ రెడ్డి, ఇండియన్ సొసైటీ ఫ్యాకల్టీ మరియు ఈనాడు కాలమిస్టు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గ్రూప్ 2 సిలబస్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఏపీపీఎస్సిలో చూసినట్లయితే మరి ఏంటిది సిలబస్ గ్రూప్ 2 అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రవేశపెట్టినటువంటి ఇంతకుముందు చూస్తే డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది లేకున్నది. డైరెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆఫ్టర్ పోస్టింగ్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ప్రెజెంట్గా చూసినట్లయితే కొన్ని మార్పులు చేర్పులు చేసి ఫస్ట్ ప్రిలిమ్స్ ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ పర్పస్లో ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ సిలబస్లో ఏ అంశాలు ఉన్నవి, తర్వాత వాటికి సంబంధించినటువంటి మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉన్నవి, ఏవైనా కొత్త సబ్జెక్టు ఇంక్లూడ్ జరిగినవా, వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్టు, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఓవరాల్గా మొత్తము ఎన్ని మార్క్స్ ఉన్నవి అంటేనేమో 150 మార్క్స్ ఉన్నాయి. అయితే ఈ స్క్రీనింగ్ టెస్ట్ మీన్స్ ఏంటిది అంటే ప్రిలిమినరీ టెస్ట్ అని కూడా పిలుస్తారు. మరి ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్కు సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇందులో సబ్జెక్టు తర్వాత వచ్చేసి మార్క్స్ వెయిటేజ్ గురించి చూద్దాం. ఇందులో ఫస్ట్ ఏంటిది అంటేనేమో ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎన్ని మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది అంటే 30 మార్కులు. తర్వాత జాగ్రఫీ ఎన్ని మార్కులు అంటేనేమో ఆల్మోస్ట్ 30 మార్క్స్. ఇండియన్ సొసైటీ ఎన్ని మార్క్స్ అంటేనేమో 30 మార్క్స్. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్. మెంటల్ ఎబిలిటీ మొత్తం కూడా మళ్ళీ 30 మార్కులు. అంటే మొత్తం 5 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. 5 × 30 మొత్తం ఎన్ని మార్క్స్ ఉన్నవి అంటేనేమో 150 మార్కులు. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నప్పుడు కూడా, ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు ఇందులో ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ ఎక్కడ కూడా మనకు ఇంప్లిమెంట్ అనేది లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో టీఎస్పిఎస్సి అంటే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీఎస్పిఎస్సిలో తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో గ్రూప్ 2 సిలబస్లో అక్కడ వాళ్ళు ఏం చేశారు సార్ అంటేనేమో సిలబస్లో సోషియాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి 2014లో సోషియాలజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఏమైనా ఎస్టాబ్లిష్మెంట్ చేసిందంటే 2014 నుంచి 2022 వరకు ఎక్కడ ఏ ఎగ్జామ్లో కూడా ఇండియన్ సొసైటీ అనేటటువంటి సిలబస్ను, ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ను ఎక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓన్లీ ఇది సివిల్స్లో గ్రూప్ 1లో మాత్రమే ఉంటుంది, గ్రూప్ 2లో మాత్రం ఈ టాపిక్ అనేది లేదు. కానీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 2 సిలబస్లో కొత్తగా చేర్చబడినటువంటి అంశం ఏంటిది అంటే ఇండియన్ సొసైటీ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కామన్గా ఉంటాయి. నువ్వు గ్రూప్ 1కు చదివినా, గ్రూప్ 2కు చదివినా, ఎస్ఐకి చదివినా, కానిస్టేబుల్ చదివినా, గ్రూప్ 4తో పంచాయతీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్ని సిలబస్ అంతా కూడా అన్ని సబ్జెక్టులు కానీ ప్రెజెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు గ్రూప్ 2 సిలబస్లో ఒక టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ టాపిక్ ఏంటిది సార్ అంటే ఇండియన్ సొసైటీ. సార్ ఇక్కడ ఇండియన్ సొసైటీకి 30 మార్కులు ఇవ్వడం జరిగింది. మరి ఇండియన్ సొసైటీ అంటే ఏంది అంటే భారతీయ సామాజిక వ్యవస్థ, భారతీయ సామాజిక నిర్మితి అనేటటువంటి పదజాలంతో, సమాజ శాస్త్రము అనేటటువంటి పదజాలంతో దీనిని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ నిరుద్యోగి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి
ప్రిపేర్ అవుతున్నా సరే పక్కాగా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంది అంటే అన్ని కామన్ సిలబస్, కానీ ఒకటి మాత్రమే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిండ్రు, అదే ఇండియన్ సొసైటీ అని చెప్తారు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ 2014లో గ్రూప్ 2లో ఇంప్లిమెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2023లో ఈ టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సార్, మరి ఈ టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటిది అంటే సమాజంలో మానవుడికి పరిసరాలకు, మానవుడికి పర్యావరణానికి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ గురించి చదవడమే సొసైటీ అనేటటువంటి కాన్సెప్ట్తోన పిలుస్తారు. అయితే దాదాపుగా మన చుట్టూ ఉన్నటువంటి అంశాల మీదనే జస్ట్ న్యాచురల్ సిలబస్ మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ 30 మార్కులో మీరు క్లియర్గా మనం ఈ క్లాసెస్ అన్నీ కూడా మీరు మొత్తం కూడా ఒక 50 to 60 అవర్స్ ఉంటుంది. ఈ క్లాసెస్ మొత్తం కూడా మీరు పర్ఫెక్ట్గా విన్నట్లయితే మినిమం తక్కువలో తక్కువ 30 మార్కులకు 28 మార్కుల వరకు స్కోర్ చేసే విధంగా టీచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం లేటెస్ట్ అంశాల మీదనే ఎక్కువగా సొసైటీ మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. అంటే సమాజంలో కుటుంబం అంటే ఏ విధంగా ఉంది, బంధుత్వం ఏంటిది, కులము ఏంటిది, తర్వాత వివాహ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి సమాచారమే మనము ఇండియన్ సొసైటీ అనేది చెప్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రతి నిరుద్యోగ యువతలో కూడా ఒక్కటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీ అనేది ఏ విధంగా ఉంటుంది, మాకు ఇంతవరకు కూడా ఆ యొక్క సిలబస్ ఏంటిది, ఆ సబ్జెక్ట్ ఏంటిది మాకు తెలియదు అని చాలామంది విద్యార్థులు కూడా ఫోన్ కాల్స్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ సొసైటీ అని ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్ ఏంటిది అంటే ఇండియన్ సొసైటీ. డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా మీకు ఇదే. అందరు చేస్తారు, హిస్టరీ మీద, జాగ్రఫీ మీద, కరెంట్ అఫైర్స్ మీద, మెంటల్ ఎబిలిటీ మీద ఆల్మోస్ట్ 120 మార్క్స్ ఎవరైనా సరే చేస్తారు. కానీ మిగిలిన 30 మార్క్స్ చేసేటటువంటి వాళ్ళే ప్రిలిమ్స్లో ముందంజలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళే ఎక్కువగా క్వాలిఫై కావాల్సినటువంటి సందర్భము. ఎవరైతే పర్ఫెక్ట్గా ఇండియన్ సొసైటీ గురించి చదువుతారో మిగిలిన వాళ్ళతో పాటు కంటే కొంచెం ముందు వరుసలో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇది కంప్లీట్ సోషియాలజీ. అంటే సోషియాలజీ మనకు 3rd సబ్జెక్ట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. మరి ఒకసారి సోషియాలజీకి సంబంధించినటువంటి సిలబస్ గురించి చూద్దాం. మరి ఆ సిలబస్ ఏంటిది అనే దాని గురించి చూస్తే ఇండియన్ సొసైటీలో మొత్తము 3 సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సెక్షన్ ఏంటిది అని చూస్తే ప్యూర్ సోషియాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఉంది. ప్యూర్ సోషియాలజీ ఉంటుంది. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని ఉంది. భారతీయ సామాజిక వ్యవస్థ, భారతీయ సమాజ నిర్మితి అనే పదంతో పిలుస్తారు. మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ సెక్షన్ చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే ప్యూర్ సోషియాలజీని మనం ఇక్కడ చూస్తాం. ఓకే, మరి ఇందులో కొన్ని సబ్ టాపిక్స్ ఏమున్నవి అన్న దాని గురించి చూస్తే 1 ఫ్యామిలీ, 2 మ్యారేజ్, తర్వాత 3 కిన్షిప్, నెక్స్ట్ 4 క్యాస్టు, నెక్స్ట్ ట్రైబ్, నెక్స్ట్ ఎథ్నిసిటీ, తర్వాత రిలీజియన్ అండ్ ఉమెన్. ఓకే, రిలీజియన్ అండ్ ఉమెన్ మొత్తము ఫస్ట్ అంటే మొత్తం 3 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఎన్ని అంటే 8 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ సోషియాలజీ అకార్డింగ్ టు ఇండియన్ సొసైటీ అండ్ ఏపీ సొసైటీ ఆల్సో. అంటే మన సెంట్రల్లో ఉండేటటువంటి కుటుంబ విధానం గురించి, మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి కుటుంబ విధానం గురించి కూడా మనం ఇందులో చదువుకోవాల్సిందే. అంటే ఎట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్, ఎట్ ది సేమ్ టైము ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కు సంబంధించి. ఓకే, మరి ఇందులో చూసినట్లయితే మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి మనం చూద్దాం. మరి ఫ్యామిలీ అంటేనేమో ఇక్కడ కుటుంబం ఒకటి, తర్వాత వివాహము, నెక్స్ట్ వచ్చేసి కిన్షిప్ మీన్స్ ఏంటిది అంటే బంధుత్వం, క్యాస్ట్ కులము, ట్రైబ్ తెగలు,
తెగలు లేదా వీరికే మరొక పేరు గిరిజనులు అని కూడా పిలుస్తారు. ఓకే, గిరిజనులు. తర్వాత జాతి, మతం మరియు మహిళలు. ఈ మొత్తము 8 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఒక్కొక్కటి ఏ విధంగా ఉన్నవి అనే దాని గురించి చూద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది సార్ అంటే ఫ్యామిలీ గురించి చూద్దాం. ఓకే, ఫ్యామిలీ. యాక్చువల్గా మనం ఇందులో ఉండేటటువంటి సినాప్సిస్ వేటి గురించి మనం చదవాలి అని చూస్తే ఫ్యామిలీ అనేటటువంటి పదాల గురించి మనం చదవాలి. అంటే ఈ యొక్క భాషా పదాలు ఎన్ని అంటేనేమో రోమన్ భాషా పదము, తర్వాత వచ్చేసి లాటిన్ భాషా పదాలు, తర్వాత నెక్స్ట్ ఈ యొక్క కుటుంబం మీద కొంతమంది సోషియాలజిస్టులు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు ఏంటివి అన్న దాని గురించి చూద్దాం. నెక్స్ట్ కొంతమంది మైకేవర్, నెక్స్ట్ జార్జీ పీటర్ ముర్డాక్, నెక్స్ట్ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని థియరీస్, సిద్ధాంతాలు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఒకరి గురించి ఎవరు సార్ అంటే ఐరావతి కార్వే. నెక్స్ట్ నాయర్ కుటుంబాలు, తర్వాత నంబూద్రి కుటుంబాలు. ఓకే, ఈ కుటుంబంలో మనకు మెయిన్ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటివి అని చూసినట్లయితే మొత్తము ఒక 7 కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. అసలు కుటుంబం అంటే ఏమిటి, ఆ కుటుంబంలో మనం వేటి గురించి చదవాలి అన్నది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. మొత్తం సినాప్సిస్ ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇక్కడ కుటుంబం అనేటటువంటి పదము ఏ భాషా పదాల కలయిక వల్ల ఏర్పడింది. అంతర్జాతీయ కుటుంబ సంవత్సరము 1994. కుటుంబ దినోత్సవం ఎప్పుడు అంటేనేమో ఓకే మే 15. వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి మొన్న రీసెంట్గా తెలంగాణలో జరిగినటువంటి CDPO ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగిండు. అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం ఎప్పుడు అంటేనేమో 1994. అంటే ఈ యొక్క పదబంధాల గురించి మనం చదవాలి. ఈ యొక్క కుటుంబాల మీద కొంతమంది సోషియాలజిస్టులు కొన్ని రకాలుగా నిర్వచనాలు ఇచ్చిండ్రు. ఆ నిర్వచనాలు ఎవరెవరు ఏ విధమైన నిర్వచనం ఇచ్చిండ్రు వాటికి సంబంధించింది. ఈ నిర్వచనాలను మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి 1955 సంవత్సరానికి ముందు వచ్చిన నిర్వచనాలను తొలి నిర్వచనాలు అని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఏమని పిలుస్తారు అంటే ఆధునిక నిర్వచనాలు అనే పదంతోన పిలుస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఏంటివి, మరి కుటుంబాల మీద వారి యొక్క ఒపీనియన్ డెఫినేషన్స్ ఏంటివి అన్న దాని గురించి ఇక్కడ. నెక్స్ట్ మైకేవర్, జార్జీ పీటర్ ముర్డాక్ మరియు సిద్ధాంతాలు. అయితే మైకేవర్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు సాధారణంగా తల్లిదండ్రులు తమ యొక్క కుటుంబం బాంధవ్యాలు ఏర్పడాలన్నా, మరి ఒకటి వివాహ బంధం చేత, రక్త సంబంధం చేత, దత్తత సంతానం చేత ఒక మనిషికి ఫ్యామిలీ అనేది ఏర్పడుతుంది. మరి అలా కుటుంబం ఏర్పడడానికి గల ప్రధానమైన కారణాల గురించి, ప్రధానమైనటువంటి విధుల గురించి తెలియజేసిన పర్సన్ ఎవరు అంటే మైకేవర్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జార్జీ పీటర్ ముర్డాక్ కుటుంబానికి సంబంధించినటువంటి లక్షణాల గురించి తను విశ్లేషణ చేయడం జరిగింది. నెక్స్ట్ సిద్ధాంతాలు. ఓకే, అంటే కుటుంబాలకు సంబంధించిన సిద్ధాంతాలు మొత్తం ఒక 6 to 7 థియరీస్ ఉంటాయి. ఆ థియరీస్ను ప్రపోజల్ చేసినటువంటి సోషియాలజిస్టు ఎవరున్నారు, వీటి మీద మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు. ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగిండో కూడా మీకు నేను క్లియర్గా వివరిస్తా. నెక్స్ట్ ఐరావతి కార్వే, ఈమె ఒక సోషియాలజిస్టు.
మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని ఎవరిని పిలుస్తారు అంటే ఐరావతి కార్వేను పేర్కొనడం జరుగుతుంది. ఈమె కుటుంబానికి సంబంధించి ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. అసలు కుటుంబం అంటే ఏంటిది అనే దాని గురించి చూస్తే ఒకే ఇంటి పైకప్పు కింద అందరూ కూడా కలిసిమెలిసి నివసిస్తూ ఒకే ఇంటిలో చేసినటువంటి భోజనంను తింటూ ఒకే విధమైన ఆస్తిని అనుభవిస్తూ అందరూ కలిసి కుటుంబ ప్రార్థనలో పాల్గొంటూ అందరూ కలిసిమెలిసి ఉమ్మడిగా నివసించడమే కుటుంబం అని ఎవరు పేర్కొన్నారు అంటే ఐరావతి కార్వే. ఈమెను మదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అనే పదబాలంతో పేర్కొనడం జరుగుతుంది. ఈమె పరిశోధనలు చూసినట్లయితే దాదాపుగా భారతదేశంలో కుటుంబానికి సంబంధించిన పదాల గురించి వివరిస్తున్నప్పుడు భారతదేశంలో 3000 సంవత్సరాల క్రితం 3000 సంవత్సరాల క్రితము బంధుత్వాలు తర్వాత కుటుంబాలు ఇండియాలో ఏ విధంగా ఉన్నవి అనే దాని మీద ఈమె రీసెర్చ్ చేయడం అన్నది జరిగింది. నాయర్ మరియు నంబూద్రి అని ఉంది. మరి నాయర్ నంబూద్రి అంటే ఇవి కొన్ని కుటుంబాలు అని చెప్తారు. ఈ నాయర్ కుటుంబం ఏంటిది సార్ అంటే మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ. నంబూద్రి అనున్నది ఏంటిది సార్ అంటేనేమో పితృస్వామిక కుటుంబ వ్యవస్థ. వీళ్ళు కేరళలో ఉండడం జరుగుతుంది. ఆ నాయర్ కుటుంబాలను నంబూద్రి కుటుంబాలను ఏ విధంగా పిలుస్తారు, వాటి మధ్య ఉండేటటువంటి బంధుత్వాలు కుటుంబ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కుటుంబంలో మొత్తం ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు దీనికి సంబంధించినది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటిది సార్ అంటే మ్యారేజ్ గురించి చూద్దాం. ఓకే, మ్యారేజ్ మీన్స్ ఏంటిది అంటేనేమో వివాహాల గురించి. మరి ఇక్కడ వివాహము అనేటటువంటి దాని గురించి చూస్తే మరి వివాహ సిద్ధాంతాలు అని ఉంది ఫస్ట్. సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటేనేమో వివాహం గురించి చూద్దాం. వివాహం మరి ఈ టాపిక్లో మనం ఏ సబ్ టాపిక్స్ అనేవి చదవాలి అనే దాని గురించి ఫస్ట్ వివాహంలో చూసినట్లయితే ఫస్ట్ వన్ వివాహం యొక్క లక్షణాలు ఉంటాయి. లాస్ట్ టైం గ్రూప్ 2లో తెలంగాణ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది దీని మీద. ఓకే, వివాహ లక్షణాలు, తర్వాత వివాహ రూపాలు, నెక్స్ట్ వివాహం రకాలు, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్, నెక్స్ట్ వివాహం సిద్ధాంతాలు, గిరిజన విధానాలు, వివాహ పద్ధతులు, సెకండ్ సబ్ టాపిక్ మ్యారేజ్ గురించి చూస్తే అంటే ఫ్యామిలీలో ఉండేటటువంటి మొత్తం సినాప్సిస్ ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ వివాహంలో ఏమేమి ఉంటవి. ఇప్పుడు మనం అంటే చదవడానికి వివాహం అనేది ఒకటే టాపిక్ ఉంది అక్కడ. మరి అందులో వేటి గురించి చదవాలన్నది ఒకసారి మనం చూస్తే ఫస్ట్ ఈ వివాహంలో కంప్లీట్ సినాప్సిస్ ఏవేవి ఉన్నవి ఏంటిది అన్న దాని గురించి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వివాహం లక్షణాలు అని ఉంది. మ్యారేజ్ క్యారెక్టరైజెటిక్స్ అని 8 ఉన్నాయి. వివాహ లక్షణాలు 8. అంటే మొత్తం చూసినట్లయితే వివాహం ఎందుకు, వివాహం యొక్క ఆశయాలు ఏమిటి, ఫస్ట్ నియమావళి, రెండవది నిర్దిష్ట నియమావళి, ఆచార వ్యవహారాలు, తర్వాత నివాసం, అధికారము, స్థిరత్వము, ఇవన్నీ కూడా మనకు ఈ లక్షణాల కిందికి వస్తాయి. మొత్తం వివాహానికి సంబంధించిన లక్షణాలు ఎన్ని సార్ అంటే 8 ఉంటవి. లాస్ట్ టైం 2014లో
తెలంగాణ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్ ఏంటిది అంటే, క్రింది వాటిలో వివాహ లక్షణాలలో లేని దానిని గుర్తించండి అని ఒక పాయింట్ అడిగిండు. అంటే ఆల్మోస్ట్ 8 వివాహ రూపాలను మొత్తం కూడా మనం గమనించాలి. ఈ 8 వివాహ లక్షణాలలోనే మనము ఒక సోషియాలజిస్ట్ గురించి కూడా చదవాలి. అతను ఎవరు అని ఒకసారి మనం చూస్తే, అకార్డింగ్ టు మను అనేటటువంటి ఒక సోషియాలజిస్టు, ఈ మను అనేటటువంటి సోషియాలజిస్టు వివాహానికి సంబంధించి 2 అంశాలు చెప్పిండు. ఒకటి వచ్చేసి పురుషుడి యొక్క వయసు 24 సంవత్సరాలు ఉండాలి. స్త్రీ యొక్క వయసు ఎంత ఉండాలి అంటేనేమో 8 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్, ఆ సమయంలో వివాహం కాకపోతే పురుషుడి యొక్క వయసు 30 సంవత్సరాలు, తర్వాత స్త్రీ యొక్క వయసు 12 సంవత్సరాలు ఉండాలి. ఈ పాయింట్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో ఒక 2 నుంచి 3 సార్లు దీని మీద బిట్ అడిగిండు. సరే, ఎందుకు మరి అంత తక్కువగా వయసును ఇవ్వడం జరిగింది అంటే, దానికి సంబంధించినది మనము టాపిక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు మను పురుషులకు 24 సంవత్సరాలు, స్త్రీలకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలని మనుస్మృతి అనేటటువంటి దాంట్లో వివరించడం అనేది జరిగింది. ఒకవేళ 24 సంవత్సరాలలో వివాహం కాకపోతే మళ్ళీ 30 సంవత్సరాలు అబ్బాయికి ఉండాలి. అమ్మాయి యొక్క వయసు 12 సంవత్సరాలుగా అతను నిర్ధారించడం జరిగింది. ఎందుకు ఎలా అన్నదాని మన టాపిక్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం. ఈ మను అనేటటువంటి పర్సన్ అబ్బాయిలకు కొన్ని సూచనలు చెప్పిండు. అంటే శరీరంపై దళసరి రోమాలు ఉన్నటువంటి అమ్మాయిని, తర్వాత మగ సంతానంలో లేనటువంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని, తర్వాత ఎలాంటి రోగాలు లేనటువంటి కుటుంబంలో పెరిగిన అమ్మాయిని వివాహం చేసుకోవాలి అని చెప్పిండు. అంటే ఈ కాన్సెప్ట్స్ ఏంటివి అనే దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేసిన పర్సన్ ఎవరు అంటే మను తన గ్రంథంలో నోట్ చేసుకోవడం జరిగింది. ఓకే, చూద్దాం ఇవన్నీ. నెక్స్ట్, వివాహం యొక్క రూపాలు మొత్తము ఫార్మ్స్ ఆఫ్ మ్యారేజెస్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 8 కేటగిరీస్ అని ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇండియన్ హిస్టరీలో కూడా ఎక్కడో దగ్గర టచ్ అయింటాయి. అవి ఏంటివి సార్ అంటేనేమో, ఒకటి వచ్చేసి బ్రహ్మ వివాహము, తర్వాత రెండవది వచ్చేసి దైవ వివాహము, నెక్స్ట్ 3 అసుర వివాహము, నెక్స్ట్ అర్స వివాహము, నెక్స్ట్ రాక్షస వివాహము, పైశాచిక వివాహము, తర్వాత గాంధర్వ వివాహము. ఓకే, గాంధర్వ వివాహము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటిది అని చూస్తే బ్రహ్మ వివాహం, దైవ వివాహము, అసుర, అర్స, రాక్షస, పైశాచిక, గాంధర్వ. మరియు ఇంకొక వివాహ పద్ధతి ఏంటిది సార్ అంటే, ఆ రెండింటిని కలిపి అర్స, అసుర అనేది కూడా మనము 8వ కేటగిరీ కింద చూస్తాం. అంటే ఈ 8 రకాల వివాహ పద్ధతులు మొత్తం కూడా మనము ఇందులో చూస్తాము. అంటే వివాహ లక్షణాలు 8 ఉన్నవి, వివాహ రూపాలు కూడా 8గా డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వివాహం రకాలు. అంటే భారతీయ సామాజిక వ్యవస్థలో సాధారణ ప్రజలతో పోలిస్తే గిరిజన తెగల వివాహ రూపాలు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ వివాహ రకాలు చూసినట్లయితే మనకు ఈశాన్య ప్రాంతంలో ఈ వివాహ పద్ధతులు అనునవి మనకు చాలా ఎక్కువగా కనబడతాయి. అవి ఏంటివి అనే దాని గురించి కూడా చూద్దాం. వివాహం యొక్క రకాలు దాదాపుగా ఇది ఒక 8 రకాలుగా 8 నుంచి 12 రకాల వివాహ పద్ధతులు ఉంటాయి. అందులో 8 నుంచి 12 దాంట్లో దాదాపుగా 8 వరకు గిరిజన తెగలకు సంబంధించిన మ్యారేజెస్ ఉన్నాయి. తర్వాత వివాహ సిద్ధాంతాలు, ఆ సిద్ధాంతం ఎవరు రాసిండు, ఆ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన పర్సన్స్ ఎవరు, దీని గురించి.
గిరిజన విధానాలు, నెక్స్ట్ మతాలు. అంటే అకార్డింగ్ టు 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మొత్తం భారతదేశంలో 7 రకాల మతాలు ఉన్నవి. 7 రకాల మతాలలో చూసినట్లయితే హిందువులు, ఇస్లాంలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధ, జైన మరియు పార్సీ అనే రిలీజియన్స్ ఉన్నాయి. వారి యొక్క ఒక్కొక్క మతంలో వివాహ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి? హిందూ మతంలో వివాహ పద్ధతి ఏ విధంగా ఉంది? ఇస్లాం మతంలో ఏ విధంగా ఉంది? క్రిస్టియానిటీ, తర్వాత బౌద్ధ, జైనలో ఈ వివాహ పద్ధతులు మొత్తం ఇందులో మనం చదువుతాం. నెక్స్ట్, వివాహం అనేటటువంటి దాని మీద కొంతమంది సోషియాలజిస్టులు వర్గీకరణ కూడా చేసిండ్రు. వాళ్ళు ఎవరండి అంటే మలినోస్కీ, తర్వాత వచ్చేసి వెస్టర్ మార్క్. వీరి యొక్క అభిప్రాయాలు మొత్తం కూడా చదవాలి. అంటే ఒక వివాహం అనేటటువంటి టాపిక్లో మనకు 7 నుంచి 8 విధాలుగా సినాప్సిస్ ఉన్నాయి. వీటి గురించి మనం చదవాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత థర్డ్ టాపిక్ ఏంటి సార్ అంటే కిన్షిప్ అని ఉంది. థర్డ్ టాపిక్ సార్, మరి కిన్షిప్ మీన్స్ ఏంటిది అంటే ఇక్కడ ఏం రాసినా మనం కిన్షిప్ అంటే బంధుత్వం అని ఉంది. మరి కిన్షిప్ మీన్స్ ఏంటిది అంటే బంధుత్వము. మరి సాధారణంగా ఒక మనిషికి లేదా ఒక వ్యక్తికి బంధుత్వం అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఓకే, బంధుత్వం ఒక వ్యక్తికి బంధుత్వం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అనే దాని గురించి చూద్దాం. వివాహ బంధం ద్వారా, 2 రక్త సంబంధం ద్వారా, 3 దత్తత సంతానం ద్వారా. ఈ 3 రకాల అంశాల నుంచి ఏర్పడేదే బంధుత్వం. ఓకే, వివాహం ద్వారా మేల్ అండ్ ఫీమేల్ వీరిద్దరూ గెట్ మ్యారీడ్, వీళ్ళిద్దరూ కూడా మ్యారీడ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అబ్బాయికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మాయికి రిలేషన్స్ అవుతారు. అమ్మాయికి సంబంధించిన రిలేషన్స్ అందరూ కూడా అబ్బాయికి బంధువులుగా మారుతారు. అంటే వివాహ బంధం ద్వారా బంధుత్వం అనేది ఏర్పడుతుంది. మరి రక్త సంబంధము అంటే మనకు అమ్మా నాన్న అనేవారు మనకు రక్త సంబంధికులు అవుతారు. మరి అమ్మా నాన్న వాళ్ళిద్దరు రక్త సంబంధికులు అవుతారా అంటే కారు. అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు వీళ్ళందరూ కూడా బ్లడ్ రిలేషన్స్ కిందికి వస్తారు. అంటే రక్త సంబంధాల ద్వారా కూడా బంధుత్వం అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దత్తత సంతానం చేత అంటే ఒక అబ్బాయి వేరే వాళ్ళ ఇంటికి ఇల్లరికం పోవడం, లేకపోతే ఎవరో ఒకరు అడాప్ట్ చేయడం ద్వారా ఇతను ఆ ప్రాంతానికి వెళ్ళడం, ఆ ఇంట్లో ఉండేటటువంటి అందరూ తన బంధువులాగా మారడం. అంటే దత్తత సంతానం చేత కూడా ఏది బంధుత్వం అనేది ఏర్పడుతుందని మనకు సోషియాలజిస్టులు వివరిస్తూనే ఉన్నారు. మరి అవి ఏంటివి, ఎలా అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ బంధుత్వం అనేటటువంటి టాపిక్లో సినాప్సిస్ చూద్దాం. అసలు వేటి గురించి మనం చదవాలి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బంధుత్వం యొక్క వర్గీకరణ. బంధుత్వం యొక్క వర్గీకరణ, నెక్స్ట్ బంధుత్వం యొక్క స్థానము, బంధుత్వం యొక్క స్థానము, నెక్స్ట్ ఆచరణ విధానము, నెక్స్ట్ పరిహాస సంబంధాలు, పరిహాస సంబంధాలు, నెక్స్ట్ సిద్ధాంతాలు, నెక్స్ట్ బంధుత్వ విధానము. వీటి గురించి అవుతాం మనం. ఇందులో వర్గీకరణ ఎవరు ప్రపోజల్ చేసిండ్రు అంటే మోర్గాన్. ఓకే, మోర్గాన్ అభిప్రాయం ప్రకారం. నెక్స్ట్ ఇందులోని గోత్రం, తర్వాత వంశము, గోత్రం వంశం అనేటటువంటి దాని మీద కూడా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ గిరిజన తెగలలో బంధుత్వ విధానము.
బంధుత్వ విధానం. ఇవి మొత్తం సినాప్సిస్, అంటే మొత్తం ఓవరాల్గా బంధుత్వం అనేటటువంటి టాపిక్ను మనం చదివితే ఈ 9 సినాప్సిస్ గురించి కూడా మనం చదవాలి. ఓకే, ఫస్ట్ వర్గీకరణ, క్లాసిఫికేషన్. ఈ లూయిస్ హెన్రీ మోర్గాన్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు, ఇతను ఒక బుక్ రాసిండు 1877లో, ది యాన్షియంట్ సొసైటీ. ది యాన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథంలో బంధుత్వ పదజాలం గురించి వివరణ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, మరి ఆ మోర్గాన్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటివి? మన ఇంటిలో మన అమ్మా నాన్నతో మాట్లాడేటటువంటి పదబంధం ఏంటిది, అక్క చెల్లితో సమాజంలో మాట్లాడే పదాల విధానం గురించి ఈయన వర్గీకరణ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ స్థానం అని ఉంది, మొత్తం 3 రకాలుగా. ఒకటి వచ్చేసి ప్రాథమిక బంధుత్వము, ద్వితీయ బంధుత్వము, తర్వాత మూడవది తృతీయ బంధుత్వం. ప్రాథమిక బంధువులు 8 మంది ఉంటారు, ద్వితీయ బంధువులు 33, తృతీయ బంధువులు చూస్తే 151 ఉంటారు. అంటే ఈ బంధుత్వ స్థానం గురించి చూసినట్లయితే మనకు 3 రకాలుగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమిక బంధువులు అంటే భారతీయ సామాజిక వ్యవస్థలో ఒక వ్యక్తికి ఉండే ప్రాథమిక బంధువుల సంఖ్య 8 మంది ఉంటారు. మరి ద్వితీయ బంధువుల సంఖ్య చూసినట్లయితే 33 ఉంటారు. మరి తృతీయ బంధువుల సంఖ్య భారతీయ సామాజిక వ్యవస్థలో ఒక వ్యక్తికి ఉండే తృతీయ బంధువుల సంఖ్య 151. అంటే ఈ యొక్క బంధుత్వ స్థానాలు ఏ విధంగా ఏర్పడినవి, దానికి సంబంధించిన కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ చదవాలి. ఓకే, ఇంకా బంధుత్వ ఆచరణ విధానము, పరిహాస సంబంధాలు, అంటే మన ఇంట్లో దగ్గరి సంబంధికుల మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ని ఆ విధంగా పేర్కొంటారు. తర్వాత థియరీస్ అనగా సిద్ధాంతాలు, బంధుత్వ విధానము, గోత్రం, వంశం అండ్ గిరిజనులలో ఉండేటటువంటి బంధుత్వ విధానం, వీటి గురించి ఇక్కడ ఈ టాపిక్లో మెన్షన్ చేయడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత క్యాస్ట్ అని ఉంది. ఓకే, క్యాస్ట్ మీన్స్ ఏంటిది సార్ అంటేనేమో కులము. మరి ఈ కులము అనేటటువంటి దాంట్లో ఏ టాపిక్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది అన్న దాని గురించి చూద్దాం. మరి కులము అనేటటువంటి దాంట్లో వేటి గురించి అధ్యయనం చేయడం జరిగింది అని చూస్తే ఇందులో ఒకటి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటేనేమో నిర్వచనాలు. ఓకే, కులం నిర్వచనాలు ఒకటి. తర్వాత రెండవ కాన్సెప్ట్ వచ్చేసి లక్షణాలు, కులం లక్షణాలు. నెక్స్ట్ సిద్ధాంతాలు. నెక్స్ట్ హిందూ సామాజిక వ్యవస్థ. నెక్స్ట్ పదజాలము. నెక్స్ట్ క్యాస్ట్ పొలిటికల్ పార్టీస్, కుల రిజర్వేషన్స్ పోరాటం. ఓకే, మొత్తము 7 సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫస్ట్ కులానికి సంబంధించి ప్రెజెంట్గా భారతీయ సామాజిక వ్యవస్థలో బాగా వినబడుతున్నటువంటి అంశం ఏంటిది అంటే కులము అనేది ఉంది. అయితే మొన్న రీసెంట్గా బెంగళూరు యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్, అంటే దాదాపుగా 500 మంది పిల్లలు, 500 మంది విద్యార్థులు, జస్ట్ ఏజ్ 22-23 సంవత్సరాలు ఉన్నవి, వీళ్ళందరూ బెంగళూరు యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వీళ్ళందరూ మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్ళి ఒక్కొక్క గ్రూప్లో 5 మంది 10 మంది గ్రూపులుగా ఒక 100 గ్రూపులు ఏర్పడి ఆ ప్రాంతాలలో ఉన్న విలేజెస్ మొత్తం కూడా తిరిగి వాళ్ళు జనాభా లెక్కల గురించి మేము రావడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని పంపించిందని చెప్తూ వాళ్ళ గురించి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది.
వాళ్ళ పేరు, ఊరు, వాళ్ళ యొక్క క్యాస్ట్, రిలీజియన్ మొత్తం రాసుకున్నారు. రాసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళతో ఒక మాట అన్నారు. ప్రెజెంట్గా సెంట్రల్ గవర్నమెంటు మరియు స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిసి మీకున్నటువంటి కులాన్ని, మీకున్న మతాన్ని తీసివేయాలనుకుంటుంది. దానికి మీరు ఓకేనా అని వీళ్ళు క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఏమన్నారంట, వీళ్ళ మీద దాడి చేయడానికి కూడా రావడం జరిగింది. అంటే మనము కులము వద్దు, మతము వద్దన్న ప్రజలు కావాలని కోరుకుంటున్నారని దాదాపుగా ఆ నివేదికలో ఎంత శాతం బయటపడింది సార్ అంటే 98% మాకు కులము ఉండాలి, మతము ఉండాలని చెప్పి ఆ విధంగా నివేదికను వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బాగా బలంగా వినబడుతున్నటువంటి మాట ఏది అంటే కులము తర్వాత మతము. ఏ సమయంలో బయటపడుతుంది అంటే రాజకీయ విషయంలో. ఓకే, ప్రతి 5 సంవత్సరాలకు అన్నప్పుడు ఎలక్షన్ సమయంలో బాగా గట్టిగా వినబడేటటువంటి నినాదం ఏంటిది అంటే కులము అని చెప్తారు. మరి ప్రెజెంట్ భారతీయ సామాజిక వ్యవస్థలో ఈ కులానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నవి? మరి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే బీసీల యొక్క కులాలు ఎన్ని ఉన్నవి, తర్వాత ఎస్సీ కులాలు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ కులాలు ఎన్ని ఉన్నవి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటివి, ఇలాంటి అనేక రకాల అంశాల గురించి మనము ఈ టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి కులం లక్షణాలు ఇవి ఎన్ని ఉంటాయి సార్ అంటే దాదాపుగా 7 కులం లక్షణాలు కూడా ఉంటాయి. అంటే పుట్టుక కులాన్ని నిర్ణయించడం, ఆహారపు అలవాట్లు, తర్వాత వివాహ పద్ధతులు, ఆచార వ్యవహారాలు, నెక్స్ట్ ఇంకొకటి కుల పంచాయతీలు, కుల వృత్తులు, విధి నిషేధము, ఇవన్నీ కూడా కులం లక్షణాలకు సంబంధించినవి. మరి ఈ కులం లక్షణాలను ప్రపోజల్ చేసినటువంటి సోషియాలజిస్టులు ఎవరున్నారు? మెగస్తనీస్ మన దేశానికి వచ్చినప్పుడు మెగస్తనీస్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు, ఈ మెగస్తనీస్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు ఈ కులానికి సంబంధించినటువంటి 2 లక్షణాలను ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇతడు రాసినటువంటి బుక్ ఏంటిది సార్ అంటేనేమో ఇండికా అనేటటువంటి గ్రంథంలో కుల లక్షణాల గురించి కూడా పేర్కొన్నాడు. అయితే మనము మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కులం గురించి ఏమన్నారో వారిని నమ్మాలా లేదా అన్న తర్వాత చూస్తే ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చిన పర్సన్స్ను మాత్రము 100% మనము ఏకీభవించాల్సిందే. ఎందుకంటే మన దేశంలో చూసినది చూసినట్లుగా, మాట్లాడింది మాట్లాడినట్లుగా తమ గ్రంథాలలో రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మెగస్తనీస్ ఇండికా అనేటటువంటి గ్రంథంలో కుల వ్యవస్థ లక్షణాల గురించి 2 రకాలుగా పేర్కొనడం జరిగింది. కులాంతర మతాంతర వివాహాలు జరిగేవి కావు. రెండవది ఒక కులం వారు ఇంకొక కులంలోకి మారడానికి కూడా వీలు లేదు అని మెగస్తనీస్ తన గ్రంథమైనటువంటి ఇండికాలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే అప్పటి సమాజంలో కూడా కుల వ్యవస్థ అనేది ఉన్నట్లుగా ఆయన మనకు చెప్పడం అన్నది జరిగింది. నెక్స్ట్ ఈ కులానికి సంబంధించిన కుల సిద్ధాంతాలు ఎన్ని ఇస్తారంటే మొత్తము 9 సిద్ధాంతాలు ఉంటవి. ఆ 9 సిద్ధాంతాలను ప్రపోజల్ చేసినటువంటి సమాజ శాస్త్రవేత్తల గురించి కూడా మనం చదవాలి. హిందూ సామాజిక వ్యవస్థ 4 భాగాలుగా విడిపోయింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రులు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వీటిని వరుస క్రమంలో అమర్చండి అని ఒక బిట్టు మెన్షన్ చేసిండు. ఓకే, బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు అండ్ శూద్రులు వరుసగా అమర్చండి అని చెప్పి ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ మరి కులానికి సంబంధించినటువంటి పదజాలము. కొంతమంది క్యాస్ట్ అనేది స్పానిష్ భాషా పదం అని కొందరు అంటున్నారు, మరికొందరు ఏమంటున్నారు సార్ అంటేనేమో లాటిన్ భాషా పదము అని మరికొందరి అభిప్రాయం. నెక్స్ట్ రాజకీయ సిద్ధాంతాలు. అంటే మన భారతదేశంలో
2021 2022 సంవత్సరం నాటికి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో కులతత్వ రాజకీయ పార్టీలను కొన్నింటిని మెన్షన్ చేయడం జరిగింది. ఆ రాజకీయ పార్టీల యొక్క మౌలిక అంశాలు ఏవి ఉన్నాయి, వారి యొక్క స్ట్రాటజీ ఏ విధంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది, ఇలాంటి అనేక రకాల అంశాల మీదుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. చూద్దాం. కులానికి సంబంధించిన రిజర్వేషన్స్ ప్రెజెంట్గా తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి అండ్ బోయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీ జాబితాలో చేర్చింది. ఎస్టీ జాబితాలో ఒకప్పుడు వాళ్ళు బీసీ నుంచి ఎస్టీలోకి మారిండ్రు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాపులను బీసీలో చేర్చాలని ఒక పొలిటికల్ లీడర్ ముద్రగడ నేతృత్వంలో ఉద్యమం అనేది జరుగుతుంది. మరి అది ఏ విధంగా జరుగుతున్నాయి, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇన్ అదర్ అంటే ఇండియాలో ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి కులానికి సంబంధించిన రిజర్వేషన్స్ గురించి పోరాటం జరుగుతుంది, వీటి గురించి కూడా మనం చదవాలి. ఓకే, ఇది కులానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. తర్వాత ట్రైబ్ మీన్స్ ఏంటిది అంటేనేమో గిరిజన తెగలు అని చెప్తారు. మరి ఆ గిరిజన తెగలకు సంబంధించినటువంటి దాంట్లో చూస్తే మరి వీళ్ళు నాగరిక సమాజానికి ట్రైబ్ అంటున్నాం. ట్రైబ్ మీన్స్ ఏంటిది అంటే ఎస్టీ మీన్స్ ఏంటిది అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు, లేదా షెడ్యూల్డ్ తెగలు అంటేనేమో ఎస్సీలు వస్తారు. ఎస్టీ అన్నప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్తారు. మరి నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను కలిగినటువంటి వాళ్ళను మనము గిరిజనులుగా పిలుస్తారు. వీరిని అడవి పుత్రులు అని, అటవీ రాజులు అని, ఒక దేశానికి మూల సంపాదకులు అని ఎవరిని పేర్కొంటారు అంటే గిరిజనులను పేర్కొంటారు. మరి 2011లో చూసినట్లయితే భారతదేశంలో గిరిజన తెగ జనాభా ఏ విధంగా ఉంది, 2011లో జనాభా లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం చదవాల్సిందే. మొన్న రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎస్ఐ ఎగ్జామ్లో ట్రైబ్స్ మీద ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఓకే, ఆ క్వశ్చన్స్ ఏంటివి అన్న దాని గురించి కూడా చూద్దాం. నెక్స్ట్, ఎథ్నిసిటీ అంటేనేమో జాతి మీన్స్ ఏంటిది అంటే కులం కిందనే వస్తుంది. రిలీజియన్, ఓకే, రిలీజియన్ మీన్స్ మతము. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే హిందువులు, ఇస్లాంలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిజం, జైనిజం అండ్ పార్సీ రిలీజియన్. 2011లో పార్సీ రిలీజియన్ లేదని సెంట్రల్ గవర్నమెంట్ పేర్కొన్నది. కానీ కొన్ని సర్వేలు మాత్రం ఏం చెప్తున్నాయి సార్ అంటే భారతదేశంలో పార్సీ జనాభా 69,000 వరకు ఉన్నట్లుగా నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు, నేషనల్ ఎకనామికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ బయట పెట్టడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఉమెన్ మీన్స్ ఏంటిది అంటే మహిళలు. అంటే మహిళల యొక్క అభివృద్ధి ఏంటిది, మహిళల సాధికారత విషయాలు ఏంటివి, ఇలాంటి అంశాల గురించి మనము ఈ టాపిక్లో మనం చూద్దాం. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో నివేదికలు ఉన్నాయి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, తర్వాత వచ్చేసి మదర్ ఇండెక్స్, ఇక్కడ కొన్ని నివేదికలు. ఆ నివేదికల మీద కూడా ఏపీఎస్ఐలో బిట్ అడిగిండు, వాటి గురించి కూడా చూద్దాం. ఇది మొత్తం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి 3 సెక్షన్స్లో ఫస్ట్ సెక్షన్ మొత్తం కూడా ప్యూర్ సోషియాలజీ ఉంటుంది. మొత్తం సోషియాలజీ ఫస్ట్ దాంట్లో ఇవ్వడం అన్నది జరిగింది. నెక్స్ట్ తర్వాత సోషల్ ఇష్యూస్ మీన్స్ ఏంటిది అంటే సామాజిక సమస్యలు అని పిలుస్తారు. మరి ఇక్కడ సోషల్ ఇష్యూస్లో చూసినట్లయితే 1 క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, నెక్స్ట్ క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్. ఓకే, మొత్తము 6 టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోషల్ ఇష్యూస్ అంటే దీనిని మనము
సామాజిక సమస్యలు అనే పదజాలంతో పిలుస్తారు. మరి సామాజిక సమస్యలు అంటే ఏంటిది సార్ అంటే, ప్రస్తుతం మనకు భారతదేశంలో ప్రస్తుతం భారతీయ సామాజిక వ్యవస్థలో సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని హింసాత్మక సంఘటనలు బేస్ చేసుకొని ఈ టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్టిజం అని ఉంది. క్యాస్టిజం మీన్స్ ఏంటిది అంటే కులతత్వము. అంటే ఒక కులం అంటే ఇష్టం ఉండడం, ఒక కులం అంటే ప్రేమ అభిమానం కలిగి ఉండి ఇతర కులాలను గనక ద్వేషిస్తే దానిని ఏమని పిలుస్తారు అంటే కులతత్వము అనే పదజాలంతో పిలుస్తారు. మరి భారతీయ సామాజిక వ్యవస్థల కులతత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఏవి ఉన్నవి, తర్వాత ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2014-2015 సంవత్సరం నాటికి ఈ యొక్క కులతత్వం వల్ల గొడవలు జరిగి ఎంతమంది చనిపోతున్నారు వారి యొక్క నివేదికలు కూడా మనము చదవాలి. ఓకే, మొన్న రీసెంట్గా తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వేలూరు, తమిళనాడులోని వేలూరు అనేటటువంటి ప్రాంతానికి సంబంధించిన ఒక మహిళ దాదాపుగా ఆమె 9 సంవత్సరాల పాటు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద స్ట్రైక్ చేసింది. ఆమె పేరు ఏం పేరు సార్ అంటేనేమో స్నేహ పార్థిబరాజా. స్నేహ పార్థిబరాజా అనేటటువంటి ఒక మహిళ, ఈమె 9 సంవత్సరాల పాటు సెంట్రల్ గవర్నమెంట్ మీద కొట్లాడి నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ను తీసుకున్నది. అంటే తన యొక్క స్కూల్ సర్టిఫికేట్లో కానీ, తన భర్త సర్టిఫికేట్లో కానీ, తర్వాత భార్య సర్టిఫికేట్లో కానీ, పిల్లల సర్టిఫికేట్లో కానీ కులము మతము అనేది ఎక్కడ మెన్షన్ చేయడం జరగదు. మరి అప్లికేషన్ ఫామ్లో క్యాస్ట్ దగ్గర ఏమని ఉంటుంది సార్ అంటే ఈమెకు ఇండియన్ అని, రిలీజియన్ దగ్గర కూడా ఏమని మెన్షన్ చేసిందంటే ఇండియన్. అంటే ఇలాంటి వాళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్ గురించి మనం చదవాలి. ఈ కులతత్వంలో స్నేహ పార్థిబరాజా ఒకటి మహారాష్ట్ర ప్రాంతంలోని అమరావతి జిల్లాలోని మంగ్రోల్ దస్తగిర్ అనేటటువంటి ఒక గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఒక సోషల్ రీఫార్మిస్ట్, ఆయన పేరు గణపతి బబుత్కర్. ఇతను 1920లో ఆజాద్ అనేటటువంటి ఒక ఉద్యమాన్ని చేపట్టిండు. మనుషులంతా ఒక్కటే, ఈ కులాలు మతాలు ఉండకూడదు, ఆల్ ఆర్ ఈక్వాలిటీ అనేటటువంటి నినాదంతోన ఆజాద్ అనేటటువంటి ఉద్యమాన్ని చేపట్టిన పర్సన్ ఎవరు అంటే గణపతి బబుత్కర్ అన్న పాయింట్ చూసుకోవాలి. మరి అది ఏంటిది ఎలా అన్నది టాపిక్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. కమ్యూనలిజం మీన్స్ ఏంది అంటే మతతత్వము. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు, ఆ ఒక సమూహానికి సంబంధించిన అంశాలుగా పేర్కొంటారు. మరి కమ్యూనలిజం గురించి చూసినట్లయితే కొంతమంది సోషియాలజిస్టులు ఇచ్చిన నిర్వచనాలు, భారతీయ సామాజిక వ్యవస్థలో బెంగాలీ మత సంఘర్షణలు, తర్వాత మధ్యప్రదేశ్ మత సంఘర్షణలు, ఇలాంటివి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటివో ఒకసారి చూస్తే బెంగాలీ మత సంఘర్షణలు, మధ్యప్రదేశ్, తర్వాత అహ్మదాబాదు, జలంగన్, సిక్కు రియోట్స్, తర్వాత ఔరంగాబాదు, మీరట్, తర్వాత భాగల్పూర్, నెక్స్ట్ బాబ్రీ మసీదు, తర్వాత గోద్రా, కాంధమల్ అండ్ అస్సాం, తర్వాత 2018, 2020, తర్వాత 1982, 1983, ఇట్లా చాలా మటుకు మతతత్వానికి సంబంధించిన కొన్ని గొడవలు ఉన్నాయి. భారతదేశంలో మతతత్వానికి సంబంధించిన గొడవల గురించి చూస్తే అత్యధికంగా హిందువులకు ముస్లింలకు జరిగిన మత గొడవలే 98% ఉన్నవి. ఇందులో ఎవరి ప్రోద్బలం ఉంది అంటే రాజకీయ నాయకులు, కుల సంఘాలే కారణము అని చాలామంది సోషియాలజిస్టులు కూడా చెప్తున్నారు. అంటే ఈ యొక్క మత సంఘర్షణల గురించి మొత్తం మనం చదవాల్సిందే.
ఇక్కడే ఒక పర్సన్ ఉంటాడు, టీకే ఊమన్ అనే ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ చెప్పినటువంటి అంశాల గురించి కూడా చదవాలి. ఓకే, మనకు బాబ్రీ మసీదు గురించి కూడా మనం చూసుకోవాలి. దాదాపు 2.77 ఎకరాల భూమిని రామ జన్మభూమి ట్రస్ట్కి ఇచ్చిండ్రు. 5 ఎకరాల భూమిని ఇస్లాంకు సంబంధించినటువంటి సున్నీ ట్రస్ట్ వారకు అప్పచెప్పడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. తర్వాత రీజనలైజేషన్ అంటే ప్రాంతీయ తత్వం. మరి ప్రాంతీయ తత్వం గురించి చూస్తే ప్రస్తుతం భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు సపరేట్ రాష్ట్రాలుగా విడిపోవాలని కొట్లాడుతూ ఉన్నారు. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 4 రాష్ట్రాలుగా విడిపోవాలనుకుంటుంది. పూర్వాంచల్, అవధ్ ప్రదేశ్, హరిత ప్రదేశ్, బుందేల్ఖండ్, మణిపూర్, కుకీల్యాండ్, గుజరాత్, సౌరాష్ట్ర, కచ్, మేఘాలయ, గారోల్యాండ్, కర్ణాటక, కూర్గార్, కొడగు, తర్వాత తమిళనాడు, కొంగునాడు, ఇలా దాదాపు వెస్ట్ బెంగాల్ స్టేట్ చూస్తే 2 రకాలుగా, గోర్ఖాల్యాండ్, కామత్పురా. అంటే ఈ ప్రాంతాల యొక్క విభజన గురించి మనము ఈ టాపిక్లో మనం చదువుతాం. మరి ప్రాంతీయ తత్వము అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పాటు కావడం. ఈ ప్రాంతీయ తత్వానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. భౌగోళిక, రాజకీయ, చారిత్రాత్మక, మనోవైజ్ఞానిక కారణాలు అని కూడా చెప్తారు. ఈ యొక్క ప్రాంతీయ తత్వం మీద కొంతమంది నిర్వచనాలు ఉన్నాయి. అవి చూస్తే, 1 వాల్టర్ క్రిస్టలర్ అనేటటువంటి పర్సన్. తర్వాత 2వది వచ్చేసి WP స్కౌట్. తర్వాత 3వది వచ్చేసి స్కిన్నర్. నెక్స్ట్ 4వది మార్షల్ ఈ డిమోక్. ఓకే, వీళ్ళందరూ ప్రాంతీయ తత్వం మీద ఇచ్చిన నిర్వచనాలు. మరి అవి ఏంటివి, ఎలా అన్నది దాని గురించి కూడా చూద్దాం. తర్వాత మహిళలపై హింస అని ఉంది. ఈ మహిళలపై హింసలో చూసినట్లయితే మనము ఇందులో కొన్ని కాన్సెప్ట్ గురించి చదవాలి. 1 వచ్చేసి నిర్భయ గురించి చదవాలి. నిర్భయ. తర్వాత దిశ సంఘటన. నెక్స్ట్ జేఎస్ వర్మ కమిషన్. తర్వాత మహిళలపై సెంట్రల్ గవర్నమెంటు, వరల్డ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలు, మహిళలపై జరిగినటువంటి ఏర్పాటైన కేసులు ఏంటివి, తర్వాత మహిళల కోసం నడపబడిన పత్రికలు, మహిళలకు ఇవ్వబడుతున్నటువంటి అవార్డ్స్, తర్వాత ఎన్సిఆర్బి రిపోర్ట్స్. ఓకే, ప్రస్తుతం అండ్ ఓల్డ్ది. ఓకే, వీటి గురించి మనం చదవాలి. మహిళలపై హింస అనున్నది 5 రకాలుగా ఉంటుంది. ఓకే, 1 మానసిక హింస, లైంగిక హింస, ఆర్థిక, ఆధ్యాత్మిక, తర్వాత ఇంకొకటి శారీరక హింస. మొత్తం 5 రకాలుగా ఉంటుంది. నిర్భయ గురించి చదవాలి. ఢిల్లీలో జరిగినటువంటి సామూహిక అత్యాచార సంఘటననే ఢిల్లీ కేసు లేదా నిర్భయ కేసు. నిర్భయ అసలు పేరు జ్యోతి సింగ్ పాండే. ఓకే, మొన్న రీసెంట్గా తెలంగాణలో నిర్వహించిన సిడిపిఓ ఎగ్జామ్లో ఒక బిట్ అడిగిండు. సెంట్రల్ గవర్నమెంటు నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది, ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయిస్తుంది అంటేనేమో 1000 కోట్లు. ఆ 1000 కోట్ల మీదనే క్వశ్చన్ వచ్చింది. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు నిర్భయ నిధి కింద 1000 కోట్ల ప్రపోజల్ చేస్తారు. ఎందుకు అంటే భారతదేశంలో యాసిడ్ దాడికి గురైన, పాక్షిక అంగవైకల్యం ఈ విధంగా జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంటు అమౌంట్ ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. తర్వాత దిశ ఘటన, జేఎస్ వర్మ, నివేదికలు, కేసులు, పత్రికలు, అవార్డ్స్, ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2014-15లో ఇచ్చిన నివేదికలు,
2022లో ఇచ్చిన నివేదికలు ఏ విధంగా ఉన్నాయి, మా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు ఉన్నటువంటి రక్షణ ఏ విధంగా ఉంది, మరి షీ టీమ్స్ ఏ విధంగా పనిచేస్తున్నవి, వీటన్నిటి గురించి తెలుసుకోవడమే ఈ టాపిక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత బాల కార్మికుల గురించి చదవాలి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా. ఓకే, అంటే భారతదేశంలో యూత్ అన్రెస్ట్ అండ్ యాగిటేషన్ అంటే యువత అశాంతి మరియు ఆందోళన, ఇండైరెక్ట్గా మనము హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి కూడా ఈ టాపిక్లో కొద్దిగా చదవాల్సిందే. ప్రపంచంలోనే అతిపెద్ద 3వ వ్యాపారం ఏది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఆయుధాలు, సెకండ్ డ్రగ్స్, థర్డ్ది ఇదన్నమాట. వీటికి సంబంధించినవి అంటే ఏ విధంగా బాలికలు ఏ విధంగా మారుతున్నారు అనే దాని గురించి. అంటే ప్రస్తుతం భారతీయ సామాజిక వ్యవస్థలో సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల గురించి సెకండ్ సెక్షన్ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెక్షన్ థర్డ్ ఏమని ఉంది సార్ అంటే వెల్ఫేర్ మెకానిజం, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఒకటి, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ మైనారిటీస్, తర్వాత బీసీ, తర్వాత ఉమెన్ అండ్ డిజబుల్డ్ అండ్ చిల్డ్రన్. అంటే పబ్లిక్ పాలసీస్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే భారత రాజ్యాంగం వీళ్ళకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏంటివి అన్న దాని గురించి ఇందులో మనం చదవాలి. ఓకే, అంటే పబ్లిక్ పాలసీస్ ఎలా ఉన్నాయి, వెల్ఫేర్ స్కీమ్స్ ఎలా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు సంబంధించిన చిన్నపిల్లలకు మరియు వైకల్యం మహిళల యొక్క సంక్షేమం ఏ విధంగా, మొత్తం వీటి గురించి ఇందులో మనకు తెలుస్తుంది. ఓకే, ఇది ఓవరాల్గా ఇందులోనే మనము ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ కమిషన్, మైనారిటీ కమిషన్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ప్రొటెక్షన్ ఫర్ ది చైల్డ్ రైట్స్ కమిషన్, ఇట్లా కమిషన్లు చైర్మన్లు సెంట్రల్లో ఎవరున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు, ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు, సెంట్రల్లో ఎవరున్నారు. ఈ కమిషన్ చైర్మన్స్ మరియు ఎస్సీ ఎస్టీల కోసం కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా మనం ఈ టాపిక్లో చదువుతాం. అంటే ఇండియన్ సొసైటీ అనున్నది ఒక కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్ నుంచి ఒక్కొక్క దాని నుంచి 10 మార్కుల చొప్పున 30 మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి సిలబస్. మరి ప్రెజెంట్గా వీటి మీద మొన్న రీసెంట్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే తెలంగాణలో నిర్వహించినటువంటి సోషియాలజీకి సంబంధించి ఒక టాపిక్ మీద నేను ఒక 5 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే దాని గురించి ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్ అని ఒక 5 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటివి అని ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్, అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం. నేను ఇందాక ప్రీవియస్ దాంట్లో చెప్పిన అంతర్జాతీయ కుటుంబ సంవత్సరము ఎప్పుడు సార్ అంటేనేమో 1994 అని గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ ఇయర్ అని ఎప్పుడు జరుపుకుంటారు అంటే 1994 అని గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా అంతర్జాతీయ మహిళా సంవత్సరం అని కూడా ఒక దాంట్లో అడిగిండు. 2001ని అంతర్జాతీయ మహిళా సంవత్సరం అనుకుంటే అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం ఎంత అవుతుంది అంటే 1994 కరెక్ట్. ఫ్యామిలీ అనే పదము ఏ భాషా పదం నుండి ఏర్పడింది? సరే, ఇప్పుడు ఫ్యామిలీ అంటున్నా, ఇది మనకు ఒక టాపిక్. ఈ ఫ్యామిలీ అనేటటువంటి పదము ఫ్యాములస్ అనేటటువంటి రోమన్ భాషా పదం నుండి ఏర్పడింది. ఫ్యామిలీ అనేటటువంటి పదము ఫెమిలియా. ఓకే, ఫెమిలియా అనేటటువంటి లాటిన్ భాషా పదం నుండి కూడా ఏర్పడింది. అంటే
కొంతమంది సోషియాలజిస్టులు ఏం చెప్తున్నారు సార్ అంటే ఫ్యామిలీ అనే పదము ఫ్యాములస్ అనే రోమన్ భాషా పదము లేదా ఫెమిలియా అనే భాషా పదం నుంచి కూడా ఏర్పడినట్లుగా చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఆప్షన్లో చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ గ్రీకు అన్నా, సెకండ్ ఆప్షన్ రోమన్, థర్డ్ ఆప్షన్ లాటిన్. ఇక నేను రోమన్ రాసిన ఎట్ ది సేమ్ టైం లాటిన్ కూడా రాసిన. అంటే 2 ఆప్షన్లు ఇచ్చినట్లయితే అప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? 2 మరియు 3 అనున్నది కరెక్ట్. కానీ దాదాపుగా 90% మంది సోషియాలజిస్టులు దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిందంటే లాటిన్ భాషా పదానికి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. కానీ మనకు ఆప్షన్లో 2 ఉన్నప్పుడు 2. ఒకవేళ ఇక్కడ రోమన్ కాకుండా డచ్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఉందనుకో, ఓన్లీ ఆప్షన్లో లాటిన్ మాత్రమే ఉంది, అప్పుడు లాటిన్కి ప్రియారిటీ ఇవ్వాలి. లేదు సార్ లాటిన్ లేదు, రోమన్ మాత్రమే కనిపించింది, అప్పుడు రోమన్కు ప్రియారిటీ ఇవ్వాలి. ఓకే, ఫ్యామిలీ అనే పదము ఫ్యాములస్ అనే రోమన్ భాషా పదం. రోమన్ భాషలో ఫ్యాములస్ అంటే సేవకుడు, అంటే మన ఇంటికి మన తండ్రి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ అతను ఒక సర్వెంట్ సేవకుడిగా ఉండిపోవడం అన్నది జరిగింది. నెక్స్ట్ తర్వాత థర్డ్ క్వశ్చన్ చూస్తే నంబూద్రి సమూహంలోని కుటుంబంను పిలిచే విధానము ఒక్క, నోక్నా, ఇల్లోమ్ అండ్ ఈంగ్ అని ఉంది. ఈ ఒక్క, నోక్నా అనునవి ఇవి ఎక్కడ సార్ అంటేనేమో ఇవి నంబూద్రి సమూహం. అంటే ఇక్కడ మనకు కేరళ గవర్నమెంట్ అంటే కేరళ నంబూద్రి అంటేనేమో ఆల్మోస్ట్ ఏమని చెప్తారు సార్ అంటే పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో అని చెప్తారు. మరి అక్కడ కుటుంబంను పిలిచే విధానం ఎలా ఉంది సార్ అంటేనేమో ఇది కాసా తెగ కుటుంబాన్ని పిలిచే విధానము ఈంగ్ అంటారు. నోక్నా అంటేనేమో మణిపూరు, తర్వాత మేఘాలయ, కర్ణాటకలోని కూర్గు ఇవి వస్తాయి. మరి నంబూద్రి కుటుంబాన్ని ఏ విధంగా పిలుస్తారు సార్ అంటే ఇల్లోమ్ అనే విధంగా పిలుస్తారు. వాళ్ళ కుటుంబాన్ని ఇల్లోమ్ అంటారు. తర్వాత నెక్స్ట్ క్రింది వానిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. నాయర్ కుటుంబం పితృస్వామిక కుటుంబ వ్యవస్థ, నంబూద్రి మాతృస్వామిక, కాసా కుటుంబ పెద్దను సయానా, 1 మరియు 2 సరైనవి అని ఉంది. నేను ఇందాకనే చెప్తే నాయర్ కుటుంబము పితృస్వామిక కాదు, ఏమని ఉండాలి ఇక్కడ? మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అని ఉండాలి. నంబూద్రి కుటుంబం మాతృస్వామిక కాదు, ఏది ఉండాలి? పితృ. కాసా కుటుంబ పెద్దను సయానా అంటారు. అంటే పెద్ద అంటేనేమో ఆ ఇంట్లో ఉండేటటువంటి భర్త అనుకుందాం. ఈ భర్త యొక్క భార్యను ఏ పదంతో పిలుస్తారు అంటేనేమో సయాని అనే పదంతో పిలుస్తారు. కుటుంబ పెద్దను సయానా అంటారు, తర్వాత భార్యను సయాన్ని అంటారు. కాసా కుటుంబంలో ఉండేటటువంటి అమ్మాయిని బిఫోర్ మ్యారేజ్ ధ్యాంతి, ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిని ఏ పదంతో పిలుస్తారు అంటే ర్యాంతి అని పిలుస్తారు. వివాహానికి ముందు పుట్టింట్లో ఉంటే ధ్యాంతి, వివాహమైన తర్వాత అత్తగారింటికి వెళ్తే అక్కడ ఏమని పిలుస్తారంటే ర్యాంతి. అంటే మరి ఇప్పుడు క్రింది వాన్లో సరి అయిన వాక్యం ఏది? ఈ 2 సరికానివి. మరి 1 మరియు 2 కాదు, అంటే కాసా కుటుంబ పెద్దను సయానా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ జతపరచండి. జాబితా 1, జాబితా 2. ఓకే, కుటుంబ సిద్ధాంతాల గురించి ఇవ్వడం జరిగింది. స్వైరా, ఓకే, స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతం. పితృవంశీయ, మాతృవంశీయ, పరిణామ క్రమ, ఏకపత్ని. అంటే ఇక్కడ సోషియాలజిస్టులు వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించిండ్రు అంటేనేమో ఆయన పేరు ప్లీస్. పితృవంశీయ అరిస్టాటిల్, మాతృవంశీయ బ్రిఫాల్డిస్, పరిణామం మోర్గాన్, ఏకపత్ని వెస్టర్ మార్క్. ఫస్ట్ది 5 అని ఉంది, అన్నిట్లో 5 ఉంది కాబట్టి మనం చెక్ చేయలేం.
పితృవంశీయ అరిస్టాటిల్ 4 ఉండాలి. సెకండ్ ఆప్షన్ 4. ఓకే, ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. డైరెక్ట్ ఒక్కటి ఆన్సర్ తెలిస్తే మిగిలినవన్నీ కూడా చేయొచ్చు. థియరీస్ ఆ ప్రపోజల్ చేసినటువంటి సోషియాలజిస్ట్ నేమ్స్ చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా సార్ అంటే స్వైరలో సా తర్వాత ప్లీస్ అన్న పదం ఉంది. పితృవంశీయ అరిస్టాటిల్, ప్లేటో అంటున్నా. ప్లేటో పి అంటే ఇక్కడ ప్లేటో ఉన్నాడు అంటే అరిస్టాటిల్ కూడా ఉంటాడు. మాతృవంశీయ బ్రిఫాల్డిస్. పరిణామలో మా ఉంది, మోర్గాన్లో కూడా మా ఉంది. ఏకపత్ని కుటుంబ సిద్ధాంతం. ఓకే, ఈ 2-3 తెలుసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. స్వైర వివాహ కుటుంబ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ప్లీస్. పితృవంశం అరిస్టాటిల్ మరియు ప్లేటో. మాతృవంశం 3 బ్రిఫాల్డిస్. పరిణామ క్రమము మోర్గాన్. ఏకపత్ని ఎవరు సార్ అంటే వెస్టర్ మార్క్. ఓకే, ఇది కంప్లీటు ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సిలబస్ అండ్ ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్. ఒక టాపిక్లో ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినవి అనే దాని గురించి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ సిలబస్, కానీ కొంచెం క్రిటికల్గా ఉంటుంది. మినిమం 30 మార్కులకు 28 మార్కులు తెచ్చుకునే విధంగా టీచింగ్ వే ఆఫ్ మెథడ్ అని ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ఎలా అడిగిండు అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.